హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక డ్రెస్ డిజైన్ చేయాలనుకుంటున్నానండి. అది కూడా నాకు పాపకి కలిసి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ చేయాలనుకుంటున్నాను. కాటన్ క్లాత్ తీసుకున్నానండి, కాటన్ శారీ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. అది కూడా 360 380 అలా పడింది. క్లాత్ అయితే చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇందులో నేను ఫ్లవర్స్ మొత్తం శారీ అంతా వస్తాయని తీసుకున్నాను. కాకపోతే హాఫ్ వచ్చింది, హాఫ్ ఫ్లవర్స్ వచ్చాయి, హాఫ్ ప్లెయిన్ వచ్చిందనమాట. ఇంకా చేసేదేం లేదు, అందులో నాకు టైం లేదు కాబట్టి ఇంకా అలా నేను అనుకున్న డిజైనే చేస్తున్నాను. కాకపోతే కొంచెం డిఫరెంట్గా అలా ఇంకా నాకు హాఫ్ వచ్చింది కదా, అది కంప్లీట్గా నేను అనుకున్న దానికి అలానే పెడితే సరిగా రాదని చెప్పి హాఫ్ అది ప్లెయిన్, హాఫ్ ఫ్లవర్స్ వచ్చింది కదా, అవి రెండు సపరేట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో అలా సపరేట్ చేసేసుకున్న తర్వాత మనకి శారీకి ఇలా టాజిల్స్ ఇస్తారు కదా, ఆ టాజిల్స్ ఇంకా డ్రెస్కి మనకేం యూజ్ అవ్వవు కాబట్టి అవి కూడా కట్ చేసేస్తున్నానండి. ఈ డ్రెస్ అయితే నేను నా పాపకి కలిసి చేస్తున్న ఫస్ట్ మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్ అండి. చూసి నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇందులో మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మాత్రం దయచేసి కమెంట్ చేయండి. ఏం అర్థం అవ్వలేదు అన్నది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అండి. చూసేయండి ఇక్కడ కంప్లీట్ వీడియో, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇంకా అవి రెండు సపరేట్ చేసేసుకొని ఇంకా 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఈ 1 మీటర్ లైనింగ్ వచ్చేసి మన ఫ్రాక్కి బాడీ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ మాత్రమే నేను కాటన్ యూస్ చేస్తున్నానండి. ఇంకా ఎక్కడైతే మెజర్మెంట్స్ నేను నేర్చుకున్న పద్ధతి ప్రకారం, నేను స్టిచ్ చేసే పద్ధతి ప్రకారం ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటానండి. ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటానో, ఇవి ఎలా యూజ్ అవుతాయని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం అడగండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఎలా తీసుకోవాలి, ఎలా యూజ్ అవుతాయి అన్నది, ఇందులో ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది మెన్షన్ చేశాను, చూసేయండి. ఇంకా వాటి ప్రకారం నేను ఇక్కడ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ 1 మీటర్ లైనింగ్ అన్నది ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్స్ అన్నది మన వైపు పెట్టుకోవాలి. ఓపెన్ అన్నది అటు సైడ్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం బాడీ లెంత్ వచ్చేసి 17 ఉందండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనము ఏవైనా ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నప్పుడు కానీ మనం ఎవరితోనైనా స్టిచ్ చేయించుకుంటున్నప్పుడు కానీ ఎగ్జాక్ట్గా మన బాడీ పార్ట్ ఎంత లెంత్ వస్తుందో దానికంటే ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటేనే మనకి చూడటానికి బాగుంటుంది అనమాట. ఎగ్జాక్ట్ పెడితే మనకి ఏదో పైకి లేసిపోయినట్లు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన బాడీ పార్ట్ లెంత్ తీసుకున్నాను. దాని తర్వాత షోల్డర్కి నెక్కి కలిపి 6 తీసుకుంటున్నానండి. మీడియం వర్క్ అయితే 6 సరిపోతుంది. నా సైజ్ వచ్చేసి XXL అనమాట. సో XXL కంటే నేను ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాను. 6 తీసుకున్నాను. ఇక్కడ 6 దాన్ని హాఫ్ చేసుకొని హాఫ్ నెక్ పార్ట్కి, హాఫ్ షోల్డర్ పార్ట్కి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ అలా యూజ్ చేసుకున్న తర్వాత రెండిటికి మధ్యలో ఒక లైన్ వేసుకోవాలి. ఈ లైన్ లెంత్ ఎలా తీసుకున్నానంటే, అది వచ్చేసి ఆర్మ్ లెంత్ అనమాట. ఆర్మ్ లెంత్ మనం తీసుకున్న లెంత్కి ఎలా నేను ఇక్కడ తీసుకున్నాను అనేది కూడా సపరేట్గా చెప్తాను దాని గురించి. సో ఇక్కడ అలా తీసుకున్న తర్వాత చెస్ట్ వేస్ట్ అనమాట, చెస్ట్ లెంత్ వేస్ట్ లెంత్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. దానికి +2 యాడ్ చేసుకొని, ఈ +2 ఎందుకు యాడ్ చేస్తాను అన్నది ఎందుకు అంటే, లూజ్ తీసుకుంటాం కదా మనము. సో ఆ లూజ్కి కొంచెం +2 యాడ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. అలా యాడ్ చేసుకొని వచ్చిన దాన్ని by 4 చేసుకోవాలి. ఇక్కడ నాకు రెండిటికి 10.5 వచ్చిందనమాట. ఇట్లా మనము రెండు డివైడెడ్ వేరే తీసుకోకుండా, సో ఇక్కడ నాకు రెండుటికి కలిపి 0.5 డిఫరెన్స్ ఉంది కాబట్టి నాకు సరిపోతుంది. నేను టోటల్గా 10.5 ప్లస్ ఒక 0.5 యాడ్ చేసి 11 తీసేసుకుంటున్నాను. టోటల్ వైజ్ నాకు లూజ్ సరిపోతుంది. ఎక్స్ట్రా లూజ్ ఉన్నా కూడా మళ్ళీ స్టిచ్చెస్ వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ మనకి బాగా వస్తుందన్నమాట. మనం అక్కడికే స్టిచ్ చేసుకుంటే కొంచెం లావైనా సరిపోదు అనమాట. సో నేను అలా చాలా ఫేస్ చేశాను కాబట్టి నేను 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాను. సో అలా లెంత్ తీసేసుకొని ఆ లెంత్కి మనము స్ట్రైట్గా కింద తీసుకున్న లెంత్కి డ్రా చేసేసుకోవాలి. అక్కడే మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా, అది వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. 2 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఆర్మ్ లెంత్ ఉంటుంది కదా, ఆర్మ్ లెంత్కి ఒక 1.5 ఇంచ్ అప్ డైరెక్షన్లో తీసుకొని ఇట్లా సర్కిల్ డ్రా చేసుకుంటే మనకు ఆర్మ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం కటింగ్ మార్క్ చేసుకున్న ప్రకారం ఇక్కడ కటింగ్ చేసేసుకుంటున్నాను, చూసేయండి.
ఈ కర్వ్ తీసుకున్న తర్వాత మనకు వచ్చే లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ అనేది మనం తీసుకున్న మెజర్మెంట్ అంటే ఆర్మ్ లూజ్ మెజర్మెంట్ ఇక్కడ రావాలి. చూడండి, నేను మెజర్ చేసి చూపిస్తాను ఇక్కడ. దానికంటే ముందు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నవన్నీ మిస్ అవ్వకుండా కరెక్ట్ స్టిచ్ పడాలంటే అన్నీ అట్లా చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది కాబట్టి అలా చిన్నగా కట్స్ పెట్టేసుకుంటున్నాను నెక్కి, షోల్డర్స్కి అండ్ ఆర్మ్స్కి. ఈ గ్యాప్ వచ్చేసి మనం నెక్ డ్రా చేసుకోవాలి. ఆ గ్యాప్లోనే మనకు కావాల్సిన డిజైన్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇది పక్కన పెట్టే ముందు మనం అదే చెప్పాను కదా, ఆర్మ్ లెంత్ అంటే ఆర్మ్ లూజు అది ఎంత వస్తుంది, మనము ముందు తీసుకున్న లూజు ఇక్కడ రావాలన్నమాట. చూడండి, నేను 9 వచ్చింది, 9 తీసేసుకున్నాను, కరెక్ట్గా 9 వచ్చిందనమాట. సో ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ తీసేసుకున్నాం. మెయిన్ క్లాత్ మనకి వీలైనన్ని అంటే మన సిజర్ కట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నన్ని ఫోల్డ్స్ వేసేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న మోడల్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఏమంటారు, ఇది హాఫ్ లెంత్ తీసుకున్నాం కదా ఫుల్లో, మనకి ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 48 అనమాట. నేను తీసుకున్నది హాఫ్ లెంత్ వచ్చేసి 17. మనకి మిగిలిన లెంత్ వచ్చేసి 31కి ఖర్చులతో కలిపి 32 అలా తీసుకోవచ్చు అనమాట. సో 32 ప్లస్ 1 ఇంకా నేను 1 ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకున్నాను. టోటల్గా నాకు 33 అనమాట. 33 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 3 వేసుకున్నాను, అంటే 11 తీసుకున్నాను అనమాట. ఈచ్ పీస్ 11 తీసుకొని 3 సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైనింగ్ కట్ చేసాం కదా బాడీ పార్ట్, అది మెయిన్ క్లాత్ వేసి కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అది సపరేట్ చేసి పెట్టేసుకుంటే అక్కడికి సరిపోతుంది అనమాట. సో మెయిన్ క్లాత్ కాటన్ బాడీ పార్ట్కి సంబంధించిన మెయిన్ క్లాత్ లైనింగ్ మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ కర్వ్ తీసుకోవడం మర్చిపోయానండి, సో అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చిన్నగా ఒక 1 ఇంచ్ పైకి పెట్టేసి కర్వ్ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఇంకా మొత్తం బాడీ పార్ట్ అయిపోయింది, పక్కకు తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేశాను కదా నేను, ఫ్లవర్స్ ఉన్నది. తర్వాత ప్లెయిన్ ఫస్ట్లో 2 డివైడ్ చేసి పెట్టేశాను కదా, సేమ్ ఆ ప్లెయిన్ కూడా ఇలానే ఫోల్డ్ చేసి మళ్ళీ 3 పార్ట్స్ వేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకన్నది నేను డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను మొత్తం ఫ్లవర్స్ వస్తుందని పెట్టాను కదా, ఫ్లవర్స్ రాలేదు కాబట్టి నేను 2 డివైడ్ చేసి పెట్టేశాను. రెండు కూడా అంటే ఫ్లవర్స్ వచ్చినది ప్లస్ ప్లెయిన్ వచ్చినది కూడా నేను సేమ్ కటింగ్ చేసి పెట్టేస్తున్నాను. 3 పీసెస్ అంటే నేను టోటల్గా 6 పీసెస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసండి, అలా 6 పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అది ఎలా కుట్టాను, ఎందుకు అలా కట్ చేశాను అన్నది స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. తప్పకుండా చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన టిప్స్ కానీ ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అన్నది కానీ నేను చిన్న ఐడియాస్ కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను. నేను 3 పీసెస్ టోటల్గా 6 పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. ఈ 6 పీసెస్ ఇక్కడ ఇలా ఇంకా 6 పీసెస్ కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా మనకి డ్రెస్లో మిగిలింది వచ్చేసి ఇంకా హ్యాండ్ పార్ట్ అనమాట. ఇక్కడ హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ ఏదైతే మనం తీసుకున్నామో ఎగ్జాక్ట్గా ఎవ్రీ టైం నేను చెప్పేదే అన్నిట్లో +1 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చేసింది కూడా అదనమాట. 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను లెంత్కి, లూజ్కి. ఇంకా లైనింగ్ తీసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ 17 వచ్చింది నాకు ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 16 అనమాట. +1 యాడ్ చేస్తే 17. సో 17 లెంత్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా సరిపోయింది అక్కడికి. ఇంకా లెంత్ పెట్టేసుకొని ఇంకా సేమ్ ఇక్కడ హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు 2 పెట్టేసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 17 పెట్టాను, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఉంటే 7 పెట్టుకున్నాను అనమాట. ఇంకా పైన మనకి హ్యాండ్ లెంత్ స్టార్టింగ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్ లోతు తీసుకుంటున్నాను. ఇది కూడా మీడియం పార్ట్ ఉన్న వాళ్ళకైతే 3 సరిపోతుంది అనమాట. నేను 3.5 తీసుకున్నాను. అక్కడి నుంచి మనకు ఆర్మ్ లూజ్ ఎంతైతే వచ్చిందో ఆ లూజ్కి 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 1.7 ఇంచ్ యాడ్ చేసుకొని దాన్ని మనం మెజర్ చేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ లూజ్ తీసుకున్న పాయింట్ వరకు క్రాస్ లైన్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఇక మనం ఈ 3 తీసుకున్నాం కదా, అక్కడికి కొంచెం బ్యాక్ లైన్ వేసేసుకోవాలి. ఇంకా పైన స్టార్టింగ్ ఉంది కదా, అక్కడ 1 ఇంచ్ వరకు మనకి ఫ్లాట్గా పెట్టేసి అక్కడ నుంచి చిన్నగా కర్వ్ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా నా దగ్గర స్కేల్ ఉంది, సో ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్రీ హ్యాండ్తో చూపిస్తున్నాను.
ఇంకా అక్కడ కర్వ్ తీసుకుంటే ఇంకా మనకి ఎగ్జాక్ట్ లెంత్ వస్తుంది. ఇక్కడ ఖర్చు కోసం 1.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మన గుర్తు కోసం ఖర్చు పెట్టుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవాలన్నమాట. నా ప్రకారం నేనైతే ముందు కటింగ్ చేసుకునేటప్పుడే లోతు తీసేస్తాను, పావించి పెట్టేసుకొని. ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా తీసుకోవచ్చు. నేను అలా చేస్తే మర్చిపోతాను అనేసి ముందుగానే తీసి పెట్టేసుకుంటాను అనమాట. సో అది కూడా 4 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అది మనం 2 ఫోల్డింగ్స్కి మాత్రమే తీసుకోవాలి. ఈ ఖర్చు పార్ట్ ఇది మనకి లోతు తీసుకున్న పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రంట్ హ్యాండ్కి వచ్చేలా చూసుకోవాలన్నమాట. అది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇంకా మెయిన్ యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పార్ట్లో పెట్టేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి నాకు హ్యాండ్ లెంత్కి కొంచెం తక్కువ వచ్చింది. సో దాన్ని నేను జాయింట్ ఎలా వేస్తున్నానంటే చూడడానికి జాయింట్ వేసాం అన్నట్లు కాకుండా ఏదో కొంచెం డిజైన్ వేర్గా స్టిచ్ చేయాలనుకున్నాను. చూడండి ఇక్కడ ఈ లెంత్ గ్యాప్ వచ్చింది నాకు. సో దాన్ని ఉన్నది ఉన్నట్లు కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, శారీ ఫ్యాబ్రికే ప్లెయిన్ ఉంటుంది కదా, ఆ ప్లెయిన్ ఇదిగో ఇలా కట్ చేస్తున్నాను అనమాట. అది కింద పట్టీలాగా బక్రం పెట్టేసి పట్టీలాగా వేయాలనుకుంటున్నాను. చూడాలి ఫైనల్గా ఎలా వస్తుందో. సో ఇక్కడితో డ్రెస్ అది అయిపోయిందనమాట. ఇంకా బాడీ పార్ట్ లైనింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇక్కడ లైనింగ్ నేను ఎలా కట్ చేశాను, ఇలా ఎందుకు కట్ చేశాను అన్నది ఫస్ట్లో క్లిప్ మిస్ అయిందనమాట. సో ఇది లైనింగ్ వచ్చేసి నేను కలీ మోడల్ కట్ చేశాను అనమాట. ఎందుకు అలా కట్ చేశానంటే కలీ మోడల్ కట్ చేస్తే ఫ్రాక్స్కి కొంచెం ఫ్లేర్ వస్తుంది, బాగా చూడడానికి కూడా బాగుంటుంది. మనకి చెస్ట్ దగ్గర అది పొట్ట దగ్గర ఫ్రిల్స్ ఎక్కువ వస్తే హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ పొట్ట కనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలా ట్రై చేస్తాను. సో అక్కడితో నా డ్రెస్ అయిపోయింది. ఇంక ఇప్పుడు పాపది నేను మెజర్మెంట్స్ అవి ఏమీ చూపించలేదు, అది వీడియో తీయలేదండి. సో నేను పాపది కూడా కట్ చేసేది పెట్టాను, బట్ కాకపోతే మెజర్మెంట్స్ తీయడం మర్చిపోయాను. ఇంకా ఇక్కడ నేను ఏం చేశానంటే పాప డ్రెస్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఫోల్డింగ్స్లోనే ఓపెన్ వచ్చేలా కట్ చేశాను. చూడండి ఇదిగో ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, ఇంకా పిల్లలకి బ్యాక్ కొంచెం ఫ్రీగానే పెట్టాలి కాబట్టి నేను ముందుగానే ఉన్న పీస్ని కట్ చేసిన పీస్ని అలా పెట్టేశాను. ఇంకా తన మిగిలిన పార్ట్ లెంత్ వచ్చేసి 12 వరకు వచ్చిందండి. సో దాన్ని నేను మళ్ళీ ఇంకా కుట్లలోకి అంత ఫోల్డింగ్స్కి కలిపి టోటల్గా 14 తీసుకున్నాను అనుకుంటాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ 13 సంథింగ్ తీసుకున్నాను. సో ఇంకా 1 ఇంచ్ మిగిలింటే సో ఆ 1 ఇంచ్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి లెంత్ ఉంటుంది కదా అని చెప్పేసి 7తో తీసుకున్నాను. 14 టోటల్గా 14 ఫుల్ లెంత్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది ఆ క్లాత్ అక్కడికి. 7 డివైడ్ చేసేస్తే 14 ఫుల్ లెంత్ వచ్చేసింది. ఇక్కడ నాకు ఫోల్డింగ్స్కి పోను కరెక్ట్గా ఆ ఫ్రాక్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడికి ఆ టూ పార్ట్ కట్ చేసుకున్నాను, పాప బాడీ ఫ్రాక్ లెంత్. సో ఇదే అండి కటింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ అండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.